నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను శ్రీకాంత్ ఇక హైడ్రా ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్నటువంటి హైడ్రా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చర్యలు చేపట్టింది సర్కార్ చట్టబద్ధత కల్పించింది ఇందుకోసం ఆర్డినెన్స్ ను కూడా తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు అంతకు ముందు గవర్నర్ లేవనెత్తినటువంటి కొన్ని సందేహాలను కూడా ప్రభుత్వం నివృత్తి చేసింది దీంతో హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించినట్టు అయిపోయింది ఇంకా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి దీన్ని చట్టం చేయబోతున్నారు అప్పటి వరకు హైడ్రాకు తాజా ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతోంది హైడ్రా చర్యలపై ఇప్పటికే హైకోర్టు ప్రశ్నలు సంధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆగలేదు అన్నది కనిపించింది హైడ్రా మాత్రం దూకుడు పెంచింది దీంతో రానున్న రోజుల్లో హైడ్రా చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి కబ్జా రాయుళ్ల పరిస్థితి ఏంటి గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతోందా మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు పాల్గొంటున్నారు తేజావత్ వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు అట్లాగే కృష్ణాంజనేయులు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వందన్ కుమార్ గారు అడిషనల్ జిహెచ్ఎంసీ కమిషనర్ రిటైర్డ్ ఆయన కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు డిబేట్లో రైట్ ప్రస్తుతానికి ఒకసారి డిస్కషన్లోకి వెళ్దాం ఎట్లా ఉండబోతోంది హైడ్రా విస్తృత అధికారాలు చేపట్టిన తర్వాత తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలపడం జరిగింది సరే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ముందుగా వందన్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వందన్ కుమార్ గారు మీ వాయిస్ క్లియర్గా ఉంది హైడ్రాకు విస్తృత అధికారాలు ఆర్డినెన్స్ కూడా రావడం జరిగింది గవర్నర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది సో నెక్స్ట్ హైడ్రా స్టెప్ ఎట్లా ఉండబోతోంది ఇప్పటివరకు మొన్న కోర్టు కూడా ప్రశ్నించింది ఎట్లాంటి చట్టబద్ధత ఉంది ఎట్లాంటి నోటీసులు ఇచ్చారు అసలు వాట్ ఈస్ హైడ్రా అంటూ ఒక క్వశ్చన్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ సమాధానం దొరికినట్టు అనుకోవాలా సో నెక్స్ట్ స్టెప్ హైడ్రా ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి ప్లీజ్ సో హైడ్రా అనేది చాలా గతంలో మనం ఒకసారి డిస్కస్ చేసాం హైడ్రా మీద ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి సంస్కరణకు సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది మరి ముఖ్యంగా మన హైదరాబాదు పట్టణం రోజు రోజుకి విస్తరిస్తున్నట్టు నేపథ్యంలో ఇంత మంచి స్టెప్ తీసుకోవటం చాలా ముదావహం అనేది గతంలో మనం ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది సో ఈ రోజు ప్రభుత్వం వస్తున్నటువంటి అడ్డంకుల్ని అధిగమించడం కోసం దాన్ని చట్టబద్ధం చేయడం ఆ చట్టబద్ధం చేసే నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా మంచి స్టెప్ అండి ఇది ఎందుకంటే ఏదో ఒక రకంగా దీన్ని డిమోరలైజ్ చేయాలని అనేక శక్తులు ఇవాళ హైడ్రాకి వ్యతిరేకంగా రావడం మనం చూస్తున్నాము అది ఎలాగంటే కొద్దిమంది ఇబ్బంది పడి ఉండొచ్చు ఏదైనా ఒక కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఒక మంచి రిఫార్మ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి అది అందులో భాగంగా వచ్చినటువంటి కొన్ని విషయాలని బాగా హైలైట్ చేస్తూ అసలు దీని నేపథ్యాన్ని కానీ ఇది పెట్టినటువంటి ఉద్దేశాన్ని కానీ మొత్తం కూడా డిమోరలైజ్ చేసేసి దీన్ని క్లోజ్ చేయాలనే శక్తులు కొన్ని ఉన్నట్లుగా మనకి రోజు వస్తున్న సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం హైడ్రా పరంగా తీసుకున్నటువంటి ఈ చట్టపరమైనటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఇది కంటిన్యూ చేయాలి ఏ రకంగా కూడా వెనకడుగు వేయకూడదు అనేది మనం ప్రభుత్వాన్ని ఈ రకంగా వందన్ కుమార్ గారు సపోర్ట్ గతంలో 2018లో కూడా ఈ జిహెచ్ఎంసీ చట్టంలో కొన్ని మార్పులు వచ్చాయి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సో ఈ రోజు హైడ్రా అనేది ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు ఈ వ్యవస్థకు కొన్ని అధికారాలని జోడిస్తున్నారు సో ఈ జోడించినటువంటి క్రమంలో మిగతా వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా లేదంటే అక్కడి నుంచి పవర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ రెండు అంశాలు కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఎట్లా చూడొచ్చు ఇది అంటే సందర్భాన్ని బట్టి మనం మిగతా వ్యవస్థలను కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు హైడ్రాకి డైరెక్ట్ గా ప్రభుత్వం ఏంటంటే చట్టపరమైనటువంటి హక్కులు ఇస్తూ వాళ్ళకే కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి డైరెక్ట్ గా హైడ్రాలోకి కొంతమంది డిపార్ట్మెంట్ రకరకాల అంటే ఇరిగేషన్ కానీ పోలీస్ కానీ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు సమానమయం చేసుకునేందుకు అవకాశం ఇస్తూనే వాళ్ళని డైరెక్ట్ గా హైడ్రాలో
డెప్యుటేషన్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక పకడ్బందీ వ్యవస్థగా ఏర్పడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో అయితే గతంలో 2018లో ఇచ్చినటువంటి సౌకర్యాలు కొన్ని కొన్ని విషయాల్లో అంటే మూవ్‌మెంట్ జరిగినప్పటికీ కూడా ఇంత పకడ్బందీగా ప్రత్యేకంగా దీనికోసమే నిర్మాణమైనటువంటి వ్యవస్థ అప్పుడు లేదు. వాస్తవం. అవును. అప్పుడేంటంటే కొన్ని వెసులుబాటు కల్పించారు. జీహెచ్ఎంసీ కానివ్వండి, లేక ఇతర వ్యవస్థలకు గాని కొన్ని వెసులుబాటు ఉదాహరణకి ఇరిగేషన్ పరంగా చెరువులనేవి ఎన్నున్నాయో తెలుసుకోవడం కోసం, ఆ చెరువులో జరుగుతున్న కబ్జాలను నిరోధించడం కోసం కొద్దిమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొద్దిమంది ఇంజినీర్లు మన జీహెచ్ఎంసీకి డెప్యుటేషన్ అయ్యేవాళ్ళు. అయితే జీహెచ్ఎంసీ ఉన్నటువంటి పరిధి, జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అనేక కార్యకలాపాల వల్ల దీని మీద కాన్సంట్రేషన్ అంతగా జరగలేదు. ఇప్పుడు హైడ్రా ప్రత్యేకంగా క్లియర్ కట్ గా హైడ్రా కమిషనర్ గారు కూడా ఏం చెప్తున్నారు, నా ఉద్దేశం కేవలం మాకు ఇచ్చినటువంటి అధికారాలు చెరువులని కాపాడటం, చెరువుల్ని, లేక్స్ ని, అలాగే కాలువల్ని కాపాడటం, అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అసెట్స్ మేనేజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని నిరోధించడమే తప్ప మిగిలిన విషయాల్లోకి మేము పోము. అనవసరమైనటువంటి అపప్రదని, అనవసరమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసేసి హైడ్రాని నిర్వీర్యం చేయొద్దు, అనవసరం పుకార్లు తేవద్దు అని ఆయన క్లారిటీ ఇచ్చినారు. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ చట్ట పరిధి ఇప్పుడు మనం దీన్ని చాలా స్ట్రెంథన్ చేస్తున్నట్టుగా మనం భావించాలి హైడ్రాని. అంటే ప్రభుత్వం ఏ రకంగా కూడా హైడ్రా విషయంలో ఎన్ని పుకార్లు వచ్చినా, లేకపోతే పార్టీల పరంగా ఎంతమంది నిరోధించాలని చూసినా, పార్టీల పరంగా జరిగే వ్యవహారం అది ప్రభుత్వాన్ని పరంగా మనం చూడకూడదు. ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. పార్టీలు వాళ్ళు చేస్తుంటారు. ఒక పార్టీకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నడిపేది ఒక పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కానీ, లేకపోతే దాన్ని నిర్వీర్యం చేయాలనుకునే పార్టీ కానీ, లేకపోతే లబ్ధి పొందాలనుకునే పార్టీలు వీటిని వ్యతిరేకించవచ్చు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి చట్ట రూపంలో కల్పించినటువంటి అధికారులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేందుకు ఈ చట్టాన్ని మనం ఒక మంచి వ్యవస్థగానే చూడాలి. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇవాళ చాలా విస్తృతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి. మన భారతదేశంలోనే మన హైదరాబాద్ కు ఉన్నటువంటి ఫోకస్ వేరే సిటీకి రానంత ఫోకస్ హైదరాబాద్ కు వస్తుంది. సో ఇవాళ హైడ్రాని కూడా వేరే రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి. మరి ఎందుకు ఇక్కడ వ్యతిరేకించాలి? ఎందుకు వ్యతిరేకించాలి? కొన్ని చిన్న పొరపాట్లు అయితే రెక్టిఫై చేసుకుంటారు. అఫ్ కోర్స్ ఈ మధ్య టీవీలో చూసాం మనం, కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొన్ని అనవసరంగా కూల్చారని, లేదా కొంతమంది అనవసరంగా భయపడి ఆత్మహత్య చేసుకున్నారని. ఇది హైడ్రాకి ఈ రకంగా మనం ఆపాదిస్తాం. వాళ్ళు భయపడినందుకు హైదరా కాదు కదా, అది పుకార్ల వల్ల వచ్చిన ఈ పుకార్లు అనేవి జరగకుండా ఇతర పార్టీలు కోఆపరేట్ చేస్తే మంచిది, కానీ ప్రభుత్వం మాత్రం ఆపకూడదు. వస్తాను, మీ దగ్గరకు వస్తాను సార్. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సినవి. ఒక చిన్న బ్రేక్ కంటిన్యూ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ విస్తృత అధికారాలు జారీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇప్పటివరకు హైడ్రా అన్న పేరుంటే ఈరోజు ఆ పేరుకు బలం చేకూరింది, అసలైన బలం చేకూరింది. ఇక చట్టం చేయడం మాత్రమే తరువాయి భాగం. వచ్చే అసెంబ్లీ సెషన్స్లో చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ను కాపాడుతాం, అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం, ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హైదరాబాద్లో హైడ్రా ఉంటుంది అన్నది మాత్రం ప్రధానంగా సంకేతం ప్రభుత్వం ఇస్తోంది. కోర్టు కూడా చట్టబద్ధత ఏంటి అని అడిగిన దానికి చట్టబద్ధత కల్పించి ఒక ఆన్సర్ మాత్రం ఇవ్వడం జరిగింది హైడ్రాకి. మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. సో పార్టీల తరపున మీరు వ్యతిరేకించినా కానీ ప్రభుత్వ నిర్ణయం మాత్రం స్వాగతించాల్సిందే. సో హైడ్రాకి ఈరోజు విస్తృత అధికారాలు ఇవ్వడం జరిగింది. హైడ్రా ఇంకా బలంగా మారుతోంది. ఏం చెప్తారు? హైడ్రా అనేటువంటిది ఎంత బలంగా విస్తరించినప్పటికీ కూడా పేద ప్రజల నడ్డి విరుస్తున్నంతసేపు
పేద ప్రజలను గూడు లేని పక్షులుగా చేస్తున్నంతసేపు, పేద ప్రజలను నివాసాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించేంత వరకు, పేద ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనంత వరకు హైడ్రా ఎంత వేగంగా, ఎంత పటిష్టంగా, ఎంత చట్టబద్ధంగా పనిచేసినా కూడా నా దృష్టిలో అది నా నీటిలో పోసినటువంటి నల్లేరు నాడుకలే అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ హైడ్రా ఏదైతే మూసీ రివర్ రోడ్ పక్కన ఏదైతే చెరువులు, నదులు, కుట్టల పక్కన నివసించేటువంటి ప్రజలు ఎవరు ఉంటారండి? ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వేల కోట్ల అధిపతులు అక్కడ గుడిసెలు కట్టుకొని నివసించారు. 30 గజాలు, 60 గజాలు, 70 గజాల స్థలాల్లో గూడు కట్టుకొని నివసించేది కేవలం ఈ పూట కోసం సంపాదించుకొని ఈ పూట గడిచేటువంటి ప్రజలు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా సరిగ్గా ఉండవు. అలాంటి జీవన విధానం లేని పాపం రోజు కూలీలు చేసుకొని బతికేటువంటి కుటుంబాలను వీధి పాలు చేస్తుంది. నిజంగానే ఈ హైడ్రాకు చట్టబద్ధత రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, హైడ్రా తన యొక్క హక్కులను నిర్దేశించుకునే ముందు దీనిపై వచ్చేటువంటి పేద ప్రజలకు ఎంతమంది ఈ ఎఫ్టిఎల్ జోన్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉన్నటువంటి పేద ప్రజల నివాసాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ప్రజలకు మనము ఆల్టర్నేట్ గా నివాసాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది, వాళ్ళని సరైనటువంటి ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. ఒక ముందు చూపు చర్యగా ఇవాళ ఈ నెల రోజుల్లోనే కూల్చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా కూల్చేసి ఆ మాల్స్ కు వేటుకో ఇవ్వడం వల్ల పేద ప్రజలకైతే గూడు లేని పక్షులను చేస్తున్నారు కదండి, వాళ్ళకి ఒరిగేది ఏం లేదు కదా. ఫస్ట్ ఈ హైడ్రా చేయాల్సింది ఏంటంటే దాని దిశానిర్దేశము, విధి విధానాలు ప్రకటించుకునే ముందు ఏ ప్రాంతంలో అయితే హైడ్రా ఇంత వేగంగా చర్యలు తీసుకుంటా ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు కావచ్చు. ఇప్పుడు నిన్న అంబర్పేటలో మేము ఆ లంక అనేటువంటి ప్రాంతంలో పర్యటిస్తే దాదాపుగా 68 కుటుంబాలకు ఆ ఆర్బిఎక్స్ నంబర్లు వేసేసి వెళ్ళిపోయారు సార్ అని చెప్తా ఉన్నారు. అంటే ఏ క్షణమైనా హైడ్రా యొక్క బుల్డోజర్లు రావచ్చు, ఆ ఇళ్లను ధ్వంసం చేయొచ్చు అని చెప్పేసి దినదిన గండంగా, గంటలు గండంగా అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టుగా వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూలిపోతుంది, ఎప్పుడు నివాసం లేని వాళ్ళం అయిపోతాము, గూడు లేని వాళ్ళం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ గూడు వెళ్ళబచ్చుకున్నారు. నేను ఏమంటా ఉన్నానంటే శ్రీకాంత్ గారు, చట్టం చేసే ముందు అధికారంలో ఎవరున్నారు అని అంటా ఉన్నారు ఇవాళ విశ్లేషకులు. నేను చెప్పేది ఏంటంటే ఒక పార్టీకి రిప్రజెంటేటివే కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్, నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని. నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చట్టం సరైనదే అనుకుందాం ఒక క్షణం. మరి ఈ చట్టం చేసే ముందు దీని నుంచి ఎంతమంది పేద ప్రజలకు, ఇప్పుడు మీకు ఒక పర్సంటేజ్ చెప్తాను శ్రీకాంత్ గారు, ఎక్కువ మొత్తంలో ఎఫ్టిఎల్ జోన్ లో బఫర్ జోన్ లో వేలాది ఎకరాల కబ్జాలో ఉన్నదేమో లక్షలాది కోట్లాది అధిపతులైనటువంటి మన ముఖ్యమంత్రి గారి తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, P6 అనేది వేగవేక్ లాంటి వాళ్ళు వందలాది వేలాది ఎకరాల్లో ఉన్నారు. పేద ప్రజలు ఎన్ని ఎకరాలు ఉన్నారండి? తిప్పి కొడితే 10-20 ఎకరాలలో వీళ్ళు ఉంటే కూల్చేటువంటి ఇండ్ల సంఖ్య ఎంత? వేలల్లో ఉంది. ఇప్పుడు 360 ఇళ్లు కూల్చారు ఇప్పటి వరకు. 360 ఇండ్లలో మొత్తం పేద ప్రజలే ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే పేద ప్రజల ఇల్లు కూల్చే ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి కదండి, వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కదా, వాళ్ళకి పారితోషికం విధించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే గూడు లేని పక్షులను చేసినప్పుడు దాంట్లో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, భర్త లేని మహిళ ఉంటది, ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని వృద్ధురాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా జీవించే హక్కుని హరిస్తున్నట్టే కదండి. ఒక్క నిమిషం, యా వెంకట్ గారు మీ పాయింట్ చెప్పండి, తర్వాత ఈ క్వశ్చన్ మీద ఒకసారి వందన్ కుమార్ గారు క్లారిటీ తీసుకుంటా. వెంకట్ సార్, నేను మాట చెప్పదలుచుకుని ఏంటంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన వేరు, హైడ్రా వేరు సార్. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిన ప్రతిసారి హైడ్రాని తీసుకొచ్చి మూసీలో కలపడం, మూసీ నుంచి మళ్ళీ హైడ్రాకి పోవడం, వాళ్ళు జబ్బు జిల్లాలను చేసుకుంటా పోతే ప్రజలను కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది సార్. విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళన మీద ఏదైతే కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ మీద ఏర్పాటు చేసి దాని మీద ఎటువంటి చర్యలు చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేద్దాం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఊహించుకొని చేసే ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళకు చిత్తశుద్ధి లేదేమో, మళ్ళీ చేయాలన్న తపన లేదో మేము తెలియదు, వాళ్ళు చేయలేదు. ఇక హైడ్రా విషయానికి వచ్చినప్పుడు సరే, ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, నిండా మునిగిన తర్వాత సలి ఉండదని చెప్పి. సో ఇప్పుడు మొత్తం అంటే ఏదైతే ఒక అజెండాను, ఒక ప్రాపర్ ప్లాన్ ని రూపొందించుకున్న తర్వాత దాని ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు కోర్టు కూడా ఏమని చెప్పింది సార్, మీరు రెక్కలు సరిగా లేకుండా మీరు పోతున్నారు, ప్రాపర్ రెక్కలను మీరు విస్తరించుకొని పోతే మాత్రం మీకు ఇంకా బలం వస్తుందని చెప్పి హైకోర్టు ఈరోజు ఈ రోజు ఇంత ఆగమేఘాల మీద చట్టబద్ధత తీసుకొచ్చారంటేనే కోర్టు ఇచ్చినటువంటి సూచనలా, లేదంటే కోర్టు ఇచ్చినటువంటి ఆరోపణలు. ఇదంతా ముందే జరగాల్సింది. ముందు ఒక ప్రీ ప్లాన్డ్ గా హైడ్రా వ్యవస్థ ఎట్లా ఉండబోతోంది, దీనికి ఎట్లాంటి చట్టబద్ధత తీసుకురావాలి, ఇవన్నీ ముందు చేసిన తర్వాత జనాల్లోకి వెళ్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు. అసలు వాట్ ఈస్ హైడ్రా, మీకు ఎట్లాంటి ఇందాక పెద్దలు మాజీ అధికారి గారు చెప్పారు ఒక విషయం ఏంటంటే, విస్తరించుతున్న హైదరాబాద్ కి వనరులను సమకూర్చే విషయంలో ఇప్పుడున్న పాపులేట్ డెన్సిటీని
ఇక్కడ ఉన్న వనరులు మన అవసరాలు తీర్చలేదు కాబట్టి మనం ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఈ వనరులను కాపాడుకుంటూ వెళ్ళాలని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సో ఆ ఉద్దేశంతో భాగంగా చేసిన ప్రక్రియ సార్ ఇది. ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ గారు 400 ఇళ్లను పేద ఇళ్లను కూల్చారని చెప్పి వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కదా సార్. ఒక విషయం ఏంటంటే పేద ధనిక అనే తేడాను తీసుకొస్తే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ మోరల్ గా డ్యామేజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండొచ్చు కాక. కానీ ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎన్కన్వెన్స్ విషయంలో ఎన్కన్వెన్షన్ కూల్ చేసినప్పటికీ కూడా పక్కనున్న పేదవాళ్ళ గుడిసెలను మాత్రం ముట్టుకోలేదు. రంగనాథ్ గారు కూడా హ్యుమానిటరీ కోణంలో హ్యుమానిటరీ కన్సర్న్ లో దీన్ని తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఒక మాట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, కేటీఆర్ గారు ఒక రివ్యూ మీటింగ్ లో ఒక మాట చెప్తారు, ఆ వీడియో ఇప్పటికే సర్క్యులేట్ అవుతుంది, అది ఫేక్ వీడియో కాదు. ఏమని అంటారంటే తుర్క చెరువు, ప్రగతి నగర్ చెరువు ఇవన్నీ శాశ్వతంగా దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. బుల్డోజర్లు పెట్టి కూల్చండి, నిర్దాక్షిణ్యంగా కూల్చండి అని చెప్పి కేటీఆర్ గారు దానికి హింట్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రెమెడీ గురించి మాట్లాడుతున్నారు, దాంతో పాటు ఏది ఇల్లులను కేటాయించాలని చెప్పి చెప్తున్నారు. మల్లన్న సాగర్ విషయానికి మేము అక్కడ దాకా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది టాపిక్ బియాండ్ ద టాపిక్ అయిపోతుంది. మల్లన్న సాగర్ బాధితులను మేము అక్కడ ప్రివెన్షన్ నోటీస్ ఇచ్చి కూలగొట్టడం వేరు, ఫైనల్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత కూడా ఆక్రమణలోంచి వెళ్ళకపోతే కూలగొట్టడం వేరు. సో కోర్టు అడిగిన దానికి దత్తాత్రేయ అడిగిన దానికి సింక్ అవుతుంది. పేదల మీద అటాక్ చేస్తున్నారు, బుల్డోజర్లు పోతున్నాయంటే ప్రివెన్షన్ నోటీస్ నాట్ ద మ్యాటర్. హైడ్రా ఒక నోటీస్ ఇచ్చిందంటే మీ ఇంటిలో ఉన్న సామాన్లను బయటకు తీసుకురండి, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు చట్టబద్ధత అయిన తర్వాత వేరు, కాకముందు వేరు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి, ఆ నోటీసులు వచ్చినా కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇస్తుంది. ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇస్తుంది మీకు ఎగ్జిక్యూషన్ కోసం కాదు, మీకు సంజాస్ ఇవ్వడం కోసం కాదు. హైడ్రా నోటీసులు ఇచ్చింది మీ సామాన్లు మీరు వేరే చోటికి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పి హైడ్రా నోటీసులు ఇస్తుంది. సో హైడ్రా నోటీసులు ఇచ్చిన దానికి మీరు ఆల్టర్నేటివ్ లో ఎవరైతే ఎమ్మెల్యేలు గారు ఉన్నారో, ఎవరైనా బిల్డర్ సార్ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మేము పేద ప్రజల తరఫున మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు కదా. సో కోర్ రీజన్ ఎవరైతే బఫర్ రీజన్ ని మొత్తాన్ని ఆక్రమించిన ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళ తరఫున కూడా మీరు లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా మరి? సో వాళ్ళని క్షమించమంటారా? మీరు పేద ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే బిల్డర్ల పక్షాన ఉన్నారా? 10 సంవత్సరాల పాటు మీరు ఏదైతే చర్యలు చేసిరో దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు చేస్తేనే ప్రక్షాళన, మేము చేస్తేనే దౌర్జన్యమా? సో మీరు మూసి సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సార్, శ్రీకాంత్ గారు ఒక మాట నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. పెద్దలందరూ ఉన్నారు, ఇప్పుడు పెద్దలందరూ ప్యానెల్లో ఉన్నారు సార్. మూసి సుందరీకరణ వేరు, మూసి ప్రక్షాళన వేరు. సుందరీకరణని మేము ప్రక్షాళన చేసినామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే హైదరాబాద్ ప్రజల్ని వాళ్ళు మోసం చేసినట్టు అవుతుంది. సో ఈ మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా సార్. వందన్ కుమార్ గారు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, హైడ్రాకు అసలు FTL మీరు బార్డర్ ఫిక్స్ చేశారా, ఏ ఉద్దేశంతో కూలుస్తున్నారు అన్నది కోర్టు అడిగినటువంటి ప్రశ్న. ఇంతవరకు ఎక్కడ బార్డర్స్ ఫిక్స్ చేసింది లేదు. ఏదో 1970s or 1980s ఆ రోజుల్లో ఉన్నటువంటి చెరువులను బేస్ చేసుకొని, అప్పుడున్నటువంటి శాటిలైట్ పిక్చర్స్ని బేస్ చేసుకొని, సో ఇప్పుడు దానికి ఒక మ్యాప్ చేసుకొని ఈ పరిధి మొత్తం FTL బఫర్ జోన్లో ఉంది అన్నది ప్రస్తుతానికి వస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు ఇట్లా చూసుకుంటే కనుక హైదరాబాద్ ఇందాక మనం చెప్పుకున్నట్టు నాగరికత పెరుగుతోంది, హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవుతోంది, దీంట్లో చెరువులన్నీ తగ్గిపోతున్నాయి. రామంతపూర్ కానీ ఇంకా చాలా పెద్ద చెరువులు కానీ ఇవన్నీ కూడా కుజించుకుపోయినాయి. సో ఈ పరిధిలో చాలా వేలాది మంది ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు FTL బార్డర్స్ ఫిక్స్ చేయాలంటే ఎట్లా, హైడ్రాకు కొత్తగా వచ్చినటువంటి అధికారాలతోటి ఈ బార్డర్స్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఒకవేళ పాత లెక్కలనే పోతే కనుక అసలు హైదరాబాద్ ఉంటుందా? ఈ ప్రశ్నలకు ఏమైనా క్లారిటీ దొరుకుతుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ఇప్పుడు 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి ఈ FTL కానీ బఫర్ జోన్ కానీ ఫిక్స్ చేయడానికి మనకి NRSA ఉంది, అంటే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా అది ఆ మ్యాప్సే తీసుకుంటున్నారు. ఆ మ్యాప్స్ తీసుకొని ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని నోటిఫై చేయాలనేది హైడ్రాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే గతంలో జరిగినటువంటి వాటిల్లో కూడా వీళ్ళు ఎక్కడికైతే ఎంటర్ అయ్యారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్లు క్లారిటీ ఉన్న తర్వాతనే ఎంటర్ అయ్యారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అనేది చాలా మైన్యూట్ అయ్యి ఉండొచ్చు. పొరపాట్లు కూడా ఒక పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి. 100% పర్ఫెక్ట్ గా సచ్చీలంగా జరుగుద్దని కూడా చెప్పలేము, కొన్ని జరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత మరింత పకడ్బందీగా బఫర్ జోన్ క్రియేట్ చేయడం కానీ, అలాగే దాని యొక్క FTL నిర్ధారించడం కానీ హైడ్రా యొక్క విధి. ఆ హైడ్రాలకి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాఫ్ ఉంటారు కాబట్టి ఆ స్టాఫ్ ఆ పని చేస్తారు. అది చేసిన తర్వాతనే నోటీసులు ఇచ్చి చేయాలనేది ఇప్పుడు ఉన్నటువంటి విధానం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ గారు కూడా క్లారిటీ ఇచ్చినారు ఈ మధ్య X ద్వారా, అలాగే కొన్ని సోషల్ మీడియా ద్వారా, ఇతరత్ర ప్రకటనల ద్వారా ఆయన చాలా క్లారిటీ ఇచ్చినారు. మా పరిధి క్లియర్ కట్ గా చెరువుల్ని, అలాగే అంటే లేక్స్ ని, అలాగే కొన్ని కాలువల్ని
వీటిని సంరక్షించడం, వీటిని మాత్రమే మేము దృష్టిలో పెట్టుకొని వాటికి ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనే చేస్తాం అనేది చాలా క్లారిటీ ఇచ్చినారు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత గత నెలలో జరిగినటువంటి అంశాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే రెక్టిఫై చేసుకుంటారు. ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు చట్టరూపం కల్పించారు కాబట్టి ఈ చట్టం విధానాలు ఏం చేస్తారు, ఆయన దానికే పరిమితం అవుతారని క్లారిటీ ఇచ్చినారు. కాబట్టి ఇంకా మనకి తప్పులు జరుగుతుంది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం ఆలోచించాలంటే అండి, మనకు ఉన్నటువంటి అత్యంత గొప్ప వనరు నీటి వనరు. ఈ నీటి వనరు ఎంత భయంకరంగా ఆక్రమించారనేది ఇప్పుడు మనకు ఆ దుర్గం చెరువు కానివ్వండి, నేను దారిలో వెళ్తూ మణికొండలో ఒక పెద్ద చెరువు ఉంది, బ్రహ్మాండమైన చెరువు ఉంది, సగం పైగా ఆక్రమించింది. అట్లాంటి ఎందుకు ఆపాలండి? అక్కడ ఎవరున్నారు అనేది క్వశ్చన్ కాదు, ఎవరు ఆక్రమించుకున్నారు అనేది క్వశ్చన్ కాదు. అక్కడ అసలు ఆక్రమించుకున్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఇంకా శిక్షించగలిగితే ఇంకా చాలా గొప్ప విషయం. అయితే ఏం జరుగుతుందంటే దీని వెనక కూడా మనం కరెక్ట్ గా ఆలోచిస్తే ఇందులో కూడా కొంత రాజకీయ లబ్ధి ఉంటుంది. ఇలాంటి స్థలాలు ఆక్రమించడం, తర్వాత అమాయకులకు ఆ తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఉద్దేశంతో రకరకాల టక్కుటమారు విద్యలు చేస్తుంటారు. ఒక ఆక్రమణలో ఫస్ట్ గుడి కడతారు, గుడి చుట్టూ పేదోళ్ళని తీసుకొచ్చి పెడతారు, ఆ పేదోళ్ళని చేసేసి వీళ్ళు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే ఇతరత్ర నిర్మిస్తారు. ఇది ఒక పెద్ద నెక్సెస్ అండి. ఈ టైప్ ఆఫ్ వ్యవహారాలన్నీ ఎట్లా ఎలా చేస్తాము? సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. ఒక మాట విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చెరువు పక్కన కబ్జా చేయడంతో పాటు దాని ప్రైమ్ విల్లా పేర్లతో, ప్రైమ్ లొకేషన్ పేర్లతో ఎక్కువ రేట్లకు అమ్మడం. ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో దాన్ని కబ్జా చేయడం ఒక తప్పు అయితే, దాన్ని ఇంకా ఏది లేక్ వ్యూ ఉందనో ఈ వ్యూ ఉందని చెప్పి దాన్ని ఇంకా మార్కెట్లో ఎక్కువ రేట్ అమ్మడం అంటే సార్ అంటే మన న్యాచురల్ రిసోర్స్ ని డ్యామేజ్ చేయడంతో పాటు దాన్ని మార్కెటింగ్ కూడా ఈ రూపంలో చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? సో కాబట్టి ఈ బిల్డర్స్ చేసే అవకతవకల్ని ఏ మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రయారిటీ హైడ్రాకి మనం కూడా ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి సిటీ కోర్ ఏరియాలో ఉన్నటువంటి చెరువుల్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని, ఎకలాజికల్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తున్నటువంటి సిస్టమ్ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే చాలా మంచిది. అయితే ఇంతకుముందు ఒక మిత్రుడు ఒక పార్టీ నుంచి మాట్లాడినారు, ఎవరు దత్తాత్రేయ గారు. వారు ఏమంటున్నారు, పార్టీ పరంగా అఫ్ కోర్స్ పేదలు నిజమే, పేదల విషయంలో ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కట్టినటువంటి 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ, రాజీవ్ గృహకల్పన కానీ, అలాగే ఇంకా ఇతరత్ర కొన్ని స్కీముల్లో ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో మన హౌసింగ్ స్కీమ్ వీటిల్లో వాళ్ళని రిహాబిలేట్ చేస్తే ఇంకా మంచిది. రిహాబిలేట్ చేయాలని కూడా మనం కోరొచ్చు. ఎందుకంటే వాళ్ళు పేదలు, పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, కూలి కోసం వచ్చేసి కొంతమంది దళారుల మాటలను నమ్మి మోసపోయి వాళ్ళు సంపాదించుకున్న కొద్ది గొప్ప కూడా ఇచ్చేసి అక్కడ గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కన్సర్న్ చేయాలి, చేస్తదనే వార్తలే వస్తున్నాయి. కాబట్టి ఈ చట్టంలో అలాంటి అవకాశం కూడా ఉంటే, ఇప్పుడు ఇంతవరకు పూర్తిగా ఏంటంటే మనం చట్టాన్ని ఇప్పుడే ఆమోదమైంది కాబట్టి దాన్ని ఇంకా మనం పూర్తిగా స్టడీ చేయలేదు. ఆ స్టడీ చేస్తే అవకాశం ఉంటే కూడా ఈ చట్టం హైడ్రా ఇప్పుడు ఈ అధికారాలు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత, చట్టం అయిన తర్వాత అఫ్ కోర్స్ అప్పటి వరకు ఆర్డినెన్స్ ఉంది కాబట్టి దే కెన్ మూవ్ ఆన్. బట్ ఇట్లా నేపథ్యంలో ఎఫ్టీఎల్ అనేది ఎఫ్టీఎల్, దాన్ని ఎవరు మార్చలేరు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు చెరువు ఉన్నట్టే. సో ఈ విషయంలో హైడ్రాకి పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టే కదా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని కూల్ చేయడానికి. ఒకవేళ అదే నిజమైతే వందన్ కుమార్ గారు, ఇప్పటి వరకు నా దగ్గర ఒక 56 చెరువులకు సంబంధించినటువంటి డేటా ప్రస్తుతానికి నా దగ్గర ఉంది. ఇందులో పర్సెంటేజ్ చూసుకుంటే కనుక హుస్సేన్ సాగర్ లేక్ 21% మాత్రమే ఉంది, సరూర్ నగర్ లేకు 56% మాత్రమే ఉంది, 56% తగ్గింది. రామకృష్ణాపురం చెరువు 71% తగ్గింది, మిరాలం చెరువు 32%. ఇట్లా సఫిల్గూడ, మిరాలగూడ, ఫిర్జాదిగూడ, నల్ల చెరువు 90% పోయింది, 10% ఉంది. సో ఇదంతా సిటీ పెరిగింది, నివాసం ఉంటున్న ప్రజలు పెరిగారు, ఇండ్లు కట్టుకున్నారు, గూళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ లోన్లు వచ్చాయి, వాళ్ళకు బ్యాంక్ లోన్లు ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు. సో ఈ లెక్కను చూసుకుంటే కనుక అసలు సిటీ ఎంత మిగులుతుంది ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలు గూళ్ళు చేస్తే? సో ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఈ లిస్ట్ అంతా చూస్తే కనుక. సో ఇప్పుడు మనకి అంటే కొన్ని విషయాలు ఎలా పోవాలంటే, ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఎవరు ఆక్రమించుకున్నారు అదొక కేటగిరీ వస్తుంది. బిలో పావర్టీ లైన్ వాళ్ళని రిహాబిలేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది
అలా కాకుండా బిల్డర్స్ ఆక్రమించి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి. వాటిని కూడా మనం రిహాబిలిట్ చేయలేం కదా. వాటి మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. మీరు చెప్పినటువంటి మరీ పూర్వకాలంలో ఇప్పుడు హుస్సేన్ సాగర్ పర్సంటేజ్ కానివ్వండి, లేకపోతే రామకృష్ణ చెరువు కానివ్వండి, లేకపోతే ఇంకో చెరువు కానివ్వండి, దానికి ఒక డిమార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఈ పలానా సంవత్సరంకి అనేది ఒక ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్స్ ద్వారా ఒక డిమార్కలైజేషన్ చేసుకుని ఒక ఇయర్ ఫిక్స్ చేసుకుని బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే పద్ధతిలో వెళితే కొన్ని చర్యలు చేపట్టాలి. కానీ ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఫర్ అండ్ ఎగనెస్ట్ లాగా ఎగనెస్ట్ కొన్ని వస్తూ ఉంటాయి. ఫర్ కొంత ఉంటుంది, ఎగనెస్ట్ కూడా కొంత ఉంటుంది. ఎగనెస్ట్ గా అంశాలని ఎగనెస్ట్ గా ఉందనేది అలా ఉందనే ఉద్దేశంతో మొత్తం వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోతే ఇంకెప్పుడు మనం ఎలా కాపాడుకోగలం? ఇంకెప్పుడు కాపాడుకోగలం చెప్పండి. ఏదో ఒక అడ్డం వచ్చింది కదా అని ఆగిపోయామనుకోండి, వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? ఈ సిస్టమ్ ఎలా బాగుపడుతుంది? ఇంత మంచి సిటీని ఇంకా వేరే మార్గం ఏముంది చెప్పండి? వేరే మార్గం లేదు కదా, నిరోధించాలి కదా. ఇప్పుడు జరగబోయేవి కూడా దీని వల్ల నిరోధించబడతాయి కదా. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్స్ కనీసం బిల్డర్స్ లేదా అక్రమంగా ఆక్రమించుకునే వాళ్ళు కనీసం ఒక ఆలోచన అయితే కలిగింది కదా. ఆ విధానం అయితే కొనసాగాలి. అయితే మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ని ఇప్పుడు ఒక్కసారిగా రికూప్ చేయలేరు. మొత్తం అదంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు రికూప్ చేయడం అనేది కష్టం. ఓవరే పీరియడ్ వర్క్ అయితే జరగాలి. కొంతవరకు అయినా కానీ జరిగితే హైడ్రా యొక్క ఉద్దేశం నెరవేరుతుంది అనేది మా ఉద్దేశం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధికారిగా ఉన్నటువంటి సార్ అనుభవంతో చెప్తా ఉన్నాడు, ఇదే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ నాలాలు, చెరువులు, తర్వాత కుంటలు, మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం, అలాగే పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం, హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం, హెచ్ఎండిఏ 2008 ప్రకారం ఈ చట్టాలన్నీ కూడా చేసినప్పుడు ఇలాంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సజీవ సాక్ష్యంగా నిలబడే చట్టాలను చేశారు. చేసినటువంటి అధికారులే ఇవాళ ఈ కుంటా దగ్గర ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాడికి, లేకపోతే బిల్డర్ కు పర్మిషన్ ఇచ్చినటువంటి క్రమంలో జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ పర్మిషన్లు ఇచ్చేసారు. సో పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఇవాళ హైదరాబాద్ నగరం విస్తరణ జరుగుతుంది. సో డెఫినెట్లీ వి విల్ వెల్కమ్ ఇట్. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కూలిపోయినటువంటి బిల్డర్స్ బిల్లాలో కొనుక్కున్న వాడే కావచ్చు, లేకపోతే ఆ పక్కనే నది పక్కనే, చెరువు పక్కనే, కుట్ట పక్కనే 30-40 గజాల స్థలంలో ఉన్న పేద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనా కావచ్చు, వీళ్ళకు ప్రభుత్వాలు కాంపెన్సేషన్ ఇవ్వకుండా, పునరావాసం ఏర్పాటు చేయకుండా ఎవరిని తప్పుబట్టాలి? ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులను పడదామా, లేకపోతే ఆఫీసర్లను పడదామా, లేకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఒంటెద్దు పోకడలతో, దూకుడు స్వభావంతో పోతూ దాని యొక్క పరిణామాలను ఏమిటిని ఆలోచించకుండా, దాని పరిధి ఏందో తెలియకుండానే ఈ చర్యలు చేపడతా ఉంటే, నేను అనేది ఏంటంటే, ఇవాళ పేదవాడికి ఇల్లు అనేటువంటిది జీవితకాల కళ. వాడు జీవితంలో ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే తర్వాత అప్పు తీర్చడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది. వాడు ఎప్పుడు తిరిగి మళ్ళీ పునరావాసం ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటాను, నువ్వు కాంపెన్సేషన్ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఎన్ని కేసులు పడతాయో చూడండి శ్రీకాంత్ గారు. హైడ్రా పేరు మీద కూలిపోయిన ప్రతి వ్యక్తి కూడా, ఆర్థిక సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కడు కూడా కోర్టు మెట్లు ఎక్కుతాడు. కోర్టు ఏ ప్రాతిపదికన కూల్ చేసినావు, నోటీసులు ఇవ్వడం అనేటువంటి తమ్ముడు ఏమంటున్నాడు అంటే అవగాహన లేకుండా నోటీసులు పొద్దున్నే ఇచ్చి సాయంత్రానికి కూల్ చేస్తే మన ఇంట్లో ఉన్న ఒక బెడ్రూమ్, ఒక బీరువా బయటకు తీయడానికి సరిపోదు ఆ సమయం. అట్లాంటిది నువ్వు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మొన్ననే పాపం డెలివరీ అవుతున్నటువంటి మహిళ కావచ్చు, ఒక మెంటలీ డిజార్డర్ పర్సన్ కావచ్చు, ఇట్లా ఇంతమందిని ఒకటేసారి ఆ ఇంటి నుంచి నేడు నీ ఇల్లు, రేపు ఇది నీ ఇల్లు కాదు, నువ్వు రోడ్డు మీద వీధి మీద బతుకు అని బట్టలు బయట పడేసినట్టుగా పడేస్తే వాళ్ళు ఎవరి పాలు కావాలండి? వాళ్ళు ఎట్లా బ్రతకాలి చెప్పండి? నేను అనేది ఏంటంటే, పేదోడికి ఏమో ఒక రకమైన చర్యలు తీసుకుంటా ఉన్నావు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కు నోటీసులు ఇచ్చి దాదాపుగా 6 నెలలు స్టే ఇచ్చిన తర్వాత నువ్వు ఆపేసినావు. అంటే వీళ్ళకు కోర్టుకునే అప్రోచ్ అయ్యే సమయం కూడా లేకుండా కూల్చివేతలు చేపడతా ఉన్నవే. మరి వీళ్ళ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలా? ప్రభుత్వాలే అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వాలే కూల్చివేతలని పెంచి పోషిస్తుంటే, పేదోడు ఇంకా పేదోడు కాకపోతే ఏమవుతారండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నా, రమ్మనండి అంబర్పేటలో ఉన్నటువంటి ఆ లంక గ్రామానికి రమ్మనండి, లేకపోతే కూల్చివేతలు జరిగినటువంటి రాజేంద్ర నగర్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ పరిసర ప్రాంతాల వరకు రమ్మని చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని నడుచుకుంటూ ఉంటారుగా, పేద ప్రజలు తరిమి కొడతారు. నేను చెప్తా ఉన్నాను. అంత ఆవేశంగా ఉన్నారు. దత్తాత్రేయ గారు వెంకటరాయ్ గారు, విషయం ఏంటంటే మూసీ వేరు, హైడ్రా వేరు సార్. మీ హైడ్రా నుంచి మూసీకి ఎందుకు వస్తున్నారు? ఎవరు? మూసీ పరివాహక ప్రాంతాల్లోనే యాక్షన్ ప్లాన్. ఇప్పుడు రెండు వేరువేరైనా మూసీ పరివాహక ప్రాంతంలో జరిగేటువంటి ప్రక్షాళన మూసీ వరకు చూసినా గానీ
సార్ నేను దానికి యాక్షన్ ప్లాన్ ఒకటే రెండు చెరువులు, మూతులు, నాలాలు, నదులు అని కూడా చెప్తా ఉన్నారు కదా. ఎవరు చేసిండు పాపం? ఎవరు చేసిండు? 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ చేసిన పాపం ఇది. మీరు చేసిన పాపానికి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి. కానీ పేదోళ్ళు ఎందుకు బలిపశువులు చేస్తారు ఇట్లా? నా స్టేట్ క్వశ్చన్ ఒకటి, 2014 కంటే ముందు అన్ని ప్రభుత్వాలు పాపాలు చేస్తే 2014 నుంచి 24 వరకు మీరు కడిగిరా పాపాన్ని? ఎవరు? మేము కడగకపోతే మీరు కడిగినరా? మరి మీరు కడిగిరా? కంచాలు వేసి కాపాడినాం, ఒక్కసారి దండుకోవడం దాన్ని కాపాడమంటారా? ఏంటంటే నాకు ఇప్పుడు సార్ ఒక మాట చెప్తున్నాను. ఏమంటున్నా బ్రదర్ వెంకట్, ఇప్పుడు మీ హైడ్రా పేరు మీద మీ నాయకుడు చేస్తున్న ఈ హైడ్రామా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూద్దాం కదా. కాలం సమాధానం చెప్తది. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీరు రేవంత్ రెడ్డి కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్వేచ్ఛగా ఈ పరిసర ప్రాంతాల్లో తిరగలేరు. హైదరాబాద్ లో మీరు ముందుంది ముసల పండగ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పేద ప్రజల ఓటు ఆవేశం ఎందుకు చూస్తారు? ఎలక్షన్స్ మాకు అవసరం లేదు సార్. ఎలక్షన్స్ మాకు అవసరం లేదు. ఎలక్షన్స్ మాకు అవసరం లేదు. ఎలక్షన్ ఓరియంటేషన్ లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు. మేము ఓడిపోయినా పర్లేదు సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాకపోయినా పర్లేదు. కానీ ఈ చర్యను ఆపే ఛాన్సే లేదు. ఇది మాత్రం వాస్తవం సార్. మీరు లాగా మేము ఎలక్షన్ స్పెండ్ చేయాల్సిన అవసరం మాకు లేనే లేదు. మేము చెప్తున్నాం కదా, ఎలక్షన్ ఇప్పటికీ చట్టబద్ధత లేని హైడ్రాకి ఈరోజు చట్టబద్ధత వచ్చిన తర్వాత పేద పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఒకేలా చూడాలన్నది దత్తాత్రేయ చెప్తున్నటువంటి వర్షన్. పెద్దోళ్ళకు ఒకలాగా పేదోళ్ళకు ఒకలాగా చూడాల్సినటువంటి వ్యవస్థ లేకుండా అందరిని ఒకలాగా చూడాలి. ముఖ్యమంత్రి సోదరుడైతే ఒకలాగా, పేదోడైతే ఒకలాగా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇప్పుడు సరే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు అడ్వకేట్ని పెట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. బట్ పేదవాడికి ఆ సబ్జెక్ట్ తెలియదు, అవగాహన కూడా ఉండదు. వాళ్ళందరికీ ఒక లీగల్ అడ్వైస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపే ప్రివెన్షన్ నోటీస్ వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి, కూలుస్తాయి. సో దానికోసమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో దాని మీదే కదా చర్చ జరిగింది, దాని మీదే కదా కోర్టు క్వశ్చన్ చేసింది. సార్ నేను క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇవ్వడం వేరు, మిగతా ఇప్పుడు సార్ దాంట్లో పెద్దవారు ఉన్నారు, పెద్దవారు ఆల్రెడీ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు. సో వారి సమక్షంలో నేను మాట్లాడదలుచుకున్నాను ఒక లీగల్ గా నాకు తెలిసిన కొన్ని అంశాల మీద. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే నోటీస్ వేరు ఉంటుంది, బిల్డింగ్ పర్మిషన్ కోసం ఇచ్చే నోటీస్ వేరు ఉంటుంది, జిహెచ్ఎంసీ ఇచ్చే నోటీస్ వేరు ఉంటుంది, హైడ్రా ఇచ్చే నోటీస్ వేరు ఉంటుంది సార్. హైడ్రా అనేది ఎండ్ స్టేజ్ సార్. హైడ్రా అనేది ఒక కంక్లూజన్ స్టేజ్. అన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత అదే కమిషనర్ కోర్టుకి ప్రివెన్షన్ నోటీస్ ఇచ్చామని చెప్పారు. సార్ ఒక విషయం ఏంటంటే, ఏ అధికారి అయినా ప్రివెన్షన్ నోటీసే ఫైనల్ నోటీస్ ఇవ్వరా? ఫైనల్ నోటీస్ ఇవ్వకుండానే మీరు కూల్ చేస్తారా అని చెప్పేసి కోర్టు క్వశ్చన్ చేసింది. సార్ ఒక విషయం ఏంటంటే సార్, హైడ్రా ఇచ్చే నోటీసులు అన్ని నోటీసులు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని వేకేట్ చేయమని చెప్పే లాస్ట్ నోటీస్ సార్ అది. ఇక దానికంటే ఆల్టర్నేటివ్ నోటీస్ లేదు. ఎందుకంటే అప్పటికే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఖాళీ చేయాలి, మీరు తప్పుడు జాగాలో కట్టిరని చెప్పి ఎన్నిసార్లు నోటీసున్నా కూడా ఎవరైతే రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ లో వాళ్ళకున్న ఏదైతే బిజినెస్ ఓరియంటేషన్ లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారో, ఇప్పుడు రంగనాథ్ గారు ఆ విషయంలో చాలా క్లియర్ కట్ గా చెప్పారు కదా సార్. మేమే పెద్ద అన్ని డిపార్ట్మెంట్లకు హెడ్ కాబట్టి మేమే నోటీసులు ఇచ్చి టైం తీసుకుని అలాంటి పనులు మేము చేస్తలేము. ఏదైతే అన్ని నోటీసులు వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇదొక్కటే రెమెడీ, ఇదొక్కటే వాళ్ళకి సొల్యూషన్ చెప్పి మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు సార్. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పేద ప్రజల పట్ల కన్సర్న్ వందన్ కుమార్ గారు, సో ఎటు చేసి ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలి, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం పేదలకు గూడు చెదిరిపోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వందన్ కుమార్ గారు ఒకటి చెప్పండి, హద్దులు ముందు ఫిక్స్ చేయాలి, దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడం, ఇవన్నీ అంటే ఒక మ్యాప్ ముందే డిసైడ్ చేసుకోవడం. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్స్ ఇవి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక దత్తాత్రేయ గారు ఒక ప్రశ్న అడిగారు, అధికారుల మీద చర్యలు ఉన్నాయా? ఆక్రమించింది తెలియనటువంటి వాళ్ళకి తెలియదు. లేఅవుట్ పర్మిషన్ వచ్చిందా, హుడా లేఅవుట్ పర్మిషన్ వచ్చేసిందా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా, వాటర్ వచ్చేసిందా, రోడ్లు ఉన్నాయా, 30 ఫీట్ రోడా, 40 ఫీట్ రోడా, ఇదే నమ్మకం ప్రజలకు. సో దీనికి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళను ఆక్రమించారు, అక్రమదారులుగా వాళ్ళని చిత్రీకరిస్తున్నారు. బట్ వెనకాల జరిగిందంతా వేరు. సో దీంట్లో అధికారుల పైన గతంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ లెక్కన తీసుకుంటే అసలు నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి? ఇప్పుడు అధికారుల మీద కూడా ఖచ్చితంగా ఎవరు మినహాయింపు కాదు. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, పేదలు ఎంత ప్రాబ్లం ఉంటుందో ఆక్రమించుకున్నటువంటి పెద్దలైనా సమానంగా చూడాలని అనుకుంటున్నారు, పెద్దలైనా. కాకపోతే పేదలను ఏంటంటే మానవీయ కోణంలో ఖచ్చితంగా వాళ్ళకి రిహాబిలిట్ చేసే పద్ధతి అనేది గవర్నమెంట్ చూడాలి. అందులో ఏమీ దత్తాత్రేయ గారు చెప్పిన పాయింట్లో నేనేం విభేదించను. ఖచ్చితంగా పేదల పట్ల మనం కన్సర్న్ ఉండాలి. వాళ్ళు ఎందుకంటే చెప్పాను కదా, ఎక్కడో పనుల కోసం కూలి కోసం మైగ్రేట్ అయ్యి వస్తుంటారు.
వాళ్ళు చాలా మంది మోసం చేసి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం మానవీయ కోణంలో ఖచ్చితంగా మనం చూడాలి. అదే విధంగా అధికారులు, అధికారుల విషయంలో గూడా ఆల్రెడీ ఆ యాక్షన్ స్టార్ట్ చేశారు. హైడ్రా ఎప్పుడైతే వర్క్ మొదలైందో దానికి పర్మిషన్‌లు ఎవరిచ్చారో ఉదాహరణకి ఎగ్జాంపుల్ అమీన్‌పుర. అమీన్‌పురాని తీసుకున్నప్పుడు అక్కడ మన జస్ట్ ఎగ్జాంపులరీ కేస్ కింద మాట్లాడుతున్నాను. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. అట్లా ప్రతి చోట ఉంటుంది. అందుకే నేను చెప్పానేంటంటే ఇప్పుడు ఇది ఎన్న సంవత్సరం ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు. అది పలానా చోట 21% మాత్రమే మిగిలింది. పలానా చోట 60% మిగిలింది. పలానా చెరువు 50% మీకు ఇట్లా అన్నారు కదా! దీనికి ఎక్కడో చోట ఒక స్టెప్ ఒక ఒక ఇయర్ తీసుకోవాలి. ఒక 20 ఏళ్ళ, లేక 10 ఏళ్ళ, ఒక 30 సంవత్సరాల, లేకపోతే స్వాతంత్రం వచ్చినప్పుడా? ఎందుకంటే అంత వెనక్కి పోలేం కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకొని హైడ్రా ప్రభుత్వం అనేది ఒక ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలకు ఒక డిమార్కేట్ చేసుకొని ఆ తర్వాత జరిగినటువంటి వాటిని ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి. ఈ యాక్షన్ తీసుకునే ముందు మేము కూడా ఏమంటున్నామంటే ఎవరైనా కానీ ఫస్ట్ పెద్దలు ఎక్కడైతే ఆక్రమించారో పేదల మీద కంటే కూడా పెద్దలు ఎక్కడమైతే ఆక్రమించారో బిల్డర్ల పేరు మీద, వాటర్ ఫ్రంట్ పేరు మీద, లేక్ ఫ్రంట్ పేరు మీద, లేకపోతే ఈ రకరకాల పేర్ల మీద వీటన్నిటిని ఆక్రమించుకొని పెద్ద పెద్ద భవంతులు అమ్ముకున్నారు. వాళ్ళు ఎవరినో ఇనిషియేట్ తీసుకుని వాళ్ళతో పాటు దీనికి కారకులైన వాళ్ళందరి మీద చర్యలు ఇనిషియేట్ చేయాల్సిందే. అందులో ఏమి ములాజు లేదు. అంటే దాన్ని మనం ఏమి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇది నేనేమంటున్నా ఎక్కడో ఒక చోట ఈ విధానం స్టార్ట్ కాకపోతే హైదరాబాద్ ఉండదు. హైదరాబాదే కాదు ఏ పట్టణం కూడా ఉండదు. అలాగే ఇంకో కన్ఫ్యూజన్ ఏమర్పడుతుందంటే మూసీ డెవలప్మెంట్ వేరు, హైడ్రా వర్క్ వేరు. క్లియర్ కట్ గా హైడ్రా సంబంధించిన అధికారులు దాని మీద క్లారిటీ ఇచ్చినారు. మూసీకి మాకు సంబంధం లేదు. మూసీ అనేది అదొక ప్రాజెక్ట్, అది ఇవాళ ఏర్పడింది కాదు. లాస్ట్ గవర్నమెంట్ లోను మూసీకి సంబంధించి ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పడింది. దానికంటే ముందు ఇంకా దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. జిహెచ్ఎంసీలో మూసీలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొన్ని రబ్బర్ డ్యాములు నిర్మించడం, అవి సరిగా పనిచేయకపోవడం, తర్వాత మళ్ళీ దాని మీద కొంత యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. దానికంటే ముందు కూడా ఉండేది కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఆ ఓల్డ్ సిటీని డెవలప్మెంటే కాకుండా మూసీని కూడా డెవలప్మెంట్ లో చేర్చినారు, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ ఏరియా. సో ఇలా ఇప్పుడు ఈనాటిది కాదు మూసీ సమస్య. ఈ రోజు ఏం చేస్తుందంటే క్లారిటీగా ఈ రోజు ప్రభుత్వం ఏమంటుంది, మూసీ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి దానికి హైడ్రాకి మనం లింక్ పెట్టొద్దు. మూసీ డిఫరెంట్ కంప్లీట్ గా. కనుక హైడ్రాలో జరిగే వర్క్ హైడ్రా, మూసీకి జరిగే వర్క్ మూసీ, రెండు వేరు ప్రాజెక్ట్స్ ఇవి. హైడ్రాకి మాత్రం మీరు అన్నట్టుగా అందరూ అనుకునేటట్టుగా పేదవాళ్ళ పట్ల కొంచెం కన్సర్న్ చేయాల్సిందే. వాళ్ళకంటే ముందు అసలు పెద్ద పెద్ద లేకులు ప్రైమ్ ఏరియాలో ఎక్కడైతే నేను చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్, ఉదాహరణగా మణికొండ ఇట్స్ నెంబర్ 1 ప్రైమ్ ఏరియా. ఇవాళ ఆ ఏరియాను ఆక్రమించుకున్న వాళ్ళు పెద్దోళ్లే, వాళ్ళు పేదోళ్ళు ఎవరు ఎక్కడ లేరు. అలాంటి వాటిని ప్రయారిటీ చేసుకొని ముందు అలాంటి వాటిని కనుక టార్గెట్ చేసుకుంటూ హైడ్రా కనుక వర్క్ చేయగలిగితే న్యాచురల్ గా పాపం పేదోళ్ళు కూడా చిన్నగా మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు. ఇంత వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని ఏదో రకంగా పక్కకి వెళ్ళిపోవటానికో లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం కోసమో మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. వందన్ కుమార్ గారు, ఈ వ్యవస్థకు చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ ఒకటి ఉంది, మున్సిపల్ శాఖ ఒకటి ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఒకటి ఉంది. వీటిల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, వీటిలో పోస్టులు పడతా ఉంటాయి, వీటికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రా చట్టబద్ధత అయిన తర్వాత సో ఈ వ్యవస్థలో కూడా ప్రస్తుతానికి డెప్యుటేషన్ మీద తీసుకున్నా కానీ ఈ వ్యవస్థలో కూడా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఈ వ్యవస్థ, లేదంటే వాళ్ళను ఆ ఎంప్లాయీస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్గా వాడుకుంటారు అనుకోవాలి? లేదండి, ఉంటాయి. జనరల్ గా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. హైడ్రా మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది. వేరే రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి హైడ్రా ఎలా పెట్టారని. అలాగే మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని ప్రతి మున్సిపల్ ఏరియాలో డిమాండ్లు వస్తున్నాయి, మున్సిపల్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఉన్న ఫోకస్ రీచే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఇంకా మరింత అంటే కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. రిక్రూట్మెంట్ వాళ్ళకి న్యాచురల్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వందన్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు.